సార్ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటూ ఉంటారు. అసలు డైవర్సిఫికేషన్ దాన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటే ఇంతకుముందు ఏంటంటే ఒక చిన్న సామెత ఉండేది, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. అంటే ఒకే దాంట్లో మనం పెట్టేసి ఏమవుతుంది, జారిపోతే అన్ని పగిలిపోతాయి. సో ఈ విధంగానే మనం మనీ అనేది ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళకి ఏదైనా మంచిది అని తెలిస్తే మన ఫ్రెండ్ కానీ లేదంటే ఇంట్లో వాళ్ళు కానీ రిలేషన్స్ కానీ ఇక్కడ ల్యాండ్ పెరుగుతుంది కొను, ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది కొను అని చెప్పేస్తే, లేదా ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో ఒక మంచి స్కీమ్ వచ్చింది పెట్టేసేయి, ఇలా మనకి సలహా వచ్చినా కూడా బ్లైండ్గా దాన్ని ఫాలో అయిపోతాం మనం ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆల్రెడీ పక్కన వాళ్ళకి ఆ రిటర్న్ వచ్చింది కాబట్టి నాకు కూడా వస్తుంది కాబట్టి రావాలి అని అనుకుంటాము, వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేసి మనం పెట్టేస్తాం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా. అలాగే మ్యూచువల్ ఫండ్లో కూడా పలానా స్కీమ్ ఎక్స్వైజెడ్ స్కీమ్ అనేది 25% రిటర్న్ ఇచ్చింది, నువ్వు అమౌంట్ అంతా కూడా అందులో పెట్టేసే అని చెప్పేస్తే మనం పెట్టేస్తాము. సో ఈ విధంగా చేయడం వల్ల మనకు ఒక్కవేళ మనం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోతే మొత్తం లాస్ అయిపోతాం. కాబట్టి డైవర్సిఫైడ్ చేసుకోవాలి ఎప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు డైవర్సిఫైడ్ చేయాలి. మీ దగ్గర ఉన్న అసలు డైవర్సిఫికేషన్ అంటే ఏంటి సార్? డైవర్సిఫికేషన్ అంటే డిఫరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని. కొంత అమౌంట్ మీరు గోల్డ్లో చేశారు, కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ మీరు రియల్ ఎస్టేట్లో చేశారు, కొంత అమౌంట్ మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టారు, కొంత అమౌంట్ ఇంకా కూడా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్, అట్లాంటివి స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఈ విధంగా డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసుకుంటాము. మ్యూచువల్ ఫండ్లో కూడా డైవర్సిఫికేషన్ అనేది ఉంటుంది.